హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు మనము మినుము పంట కాడికి వచ్చినామండి. ఒక్కసారి మినుము పంట ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు మినుముకు పెద్ద సమస్య పురుగు సమస్య అండి. పురుగుకి ఏ విధంగా అధిగమించిన రైతు మన దగ్గర ఉన్నాడు. ఒకసారి రైతు అడిగి తెలుసుకుందాం. మనం వచ్చేసి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు వస్తాం. మా తమ్ముడు ఇది నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా అండి. రైతుని అడిగి తెలుసుకున్నాం అసలు ఏ విధమైన మందులు కొడుతున్నాడు, మినుముకు అసలు ఏ విధంగా దిగుబడి తీసుకోవచ్చు, అసలు సమస్యలు ఏంది, సమస్యలు అధిగమించడానికి అసలు కొన్ని కారణాలు అడిగి తెలుసుకుందాము రైతుని. నమస్తేనా, మీ పేరు ఏం పేరు? నా పేరు వినోద్ కుమార్. వినోద్ కుమార్. ఓకే, ఏ ఊరు అనేది? బానుముక్కల మండలం ఏమొస్తుంది? పాములపాడు మండలం. పాములపాడు మండలం, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా. ఇంత ముందు కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా. వినోద్ కుమారా, ఎన్ని ఎకరాలు వేసినారు మినుము? నేను మొత్తం 10 ఎకరాలు వేసాం బ్రదర్. 10 ఎకరాలు వేసినాం. ఓకే, మినుము పెద్ద సమస్య ఏంటంటే 5 క్వింటాలు దాడట్లేదు రైతులకి. 6 క్వింటాలు వస్తే దాని గగనం అయిపోయింది. కానీ నేను చూస్తున్నా ఎంటున్నా కూడా ఏరియాలో కానీ మంచిగా వస్తుంది మినుము, మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎదుగుదల కానీ పురుగు కానీ కనీసం ఒక్క ఆకు ఒక్క బొక్క కూడా లేదు. కానీ చూద్దామంటే కూడా బొక్క లేదు. మీరు ఎన్ని క్వింటాలు తీస్తారు మామూలుగా అయితే ఎకరానికి? మామూలుగా అయితే బ్రదర్ యాక్చువల్ మేము 10 దాకా తీసుకుంటాం. 10 క్వింటాల దాకా తీస్తున్నారు. ఓకే, అయితే మీరు పెద్ద సమస్య ఏంటంటే మినుముకు పురుగు సమస్య ఎక్కువ ఉంటది. పురుగు సమస్యకి ఏ విధంగా మందులు కొడుతున్నారు మీరు? యాక్చువల్లీ మేము వేరే కంపెనీ అది పెద్ద పోలేదు. కొన్ని కంపెనీలు కొడితే మందులు మంచి అనిపించలేదు మీకు? అంటే అవి పురుగు కూడా దానికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేసి దాన్ని పెద్ద పోవడం లేదన్నమాట. ఓకే, కొట్టిన మందులు కొట్టి. ఓకే, ఇది అగ్రిషన్ వాళ్ళది సూర్యాస్త్ర వాడినారా? పచ్చ పురుగు, లద్దె పురుగు, పూతలు వచ్చే పురుగు మొత్తం కూడా 100% కంట్రోల్ అయింది మినుముకి. మినుముకి. ఓకే, ఒక్కసారి చూద్దామండి. వచ్చేసి ఇది సూర్యాస్త్ర అండి, అగ్రిషియన్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది సూర్యాస్త్ర. వచ్చేసి ఇది నూనె మందులు అండి, అగ్రిషియన్ వాళ్ళది నూనె మందు. ఇది కొట్టిండంట వినోద్ కుమారు. చాలా బాగుందని చెప్తున్నాడు అండి. రిజల్ట్ వచ్చేసి పురుగు అన్ని రకాల పురుగులు పోతాయండి. మీరు ఒకసారి చూస్తే మాత్రం అన్ని పంటల్లో, మినుము కూడా కాదండి, అన్ని రకాల పంటల్లో అండి, కంది కానీ ప్లస్ వేరుశనగ కానీ, లావు పురుగు, సన్న పురుగు, అన్ని రకాల పురుగులు మాత్రం అంతమవుతాయండి. వినోద్ కుమార్ సూర్యాస్త్ర కొట్టింటే ఎట్లా అనిపించింది అనేది కొట్టడం వల్ల? రిజల్ట్ అన్న, సూపర్ రిజల్ట్ ఉందా? కొన్న తర్వాత దాదాపు 10-12 రోజుల పాటు అసలు చేనులో పురుగు ఏం కనపలేదన్న. ఓకే, చాలా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు? ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు? ఇప్పుడు ఈ బిట్టు చూస్తే మొత్తం 5 ఎకరాలు బ్రదర్. 5 ఎకరాలు. 5 ఎకరాలు వేరే కాడు ఉందా? అక్కడ వేసినాను 5 ఎకరాలు. అది తీసేసినారా? పంట ఉందా? తీసేసినాను. అది ముందు వేసినారు, దాన్ని కొట్టినారు. అది 10 వచ్చింది. అది 10 క్వింటాలు వచ్చింది. ఈ పంట చూస్తే మాత్రం ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే. 12 దాకా రావచ్చు బ్రదర్. ఇది 12 క్వింటాలు. ఓకే ఓకే, మీకు పెద్ద సమస్య ఏందన్నా మినుముల? పూతలు వచ్చే పురుగు ఎక్కువ ఇబ్బంది. ఎక్కువ ఈ తెగుళ్ళు గానీ ఇవి గానీ వస్తున్నాయి బ్రదర్. యాక్చువల్లీ స్టెమ్మర్ అనేది ఒకటి వస్తుంది. ఇది అది కొట్టినా, ఇది సూర్యాస్త్ర కొట్టినా దానికి అసలు స్టెమ్మర్ రాలేదు. ఓకే, ఎందుకంటే నూనె మందు కదా ఇది. దీంట్లో కరంజాయిలు, నీమాయిలు ఉంటాయి. నూనె మందులు కాబట్టి చాలా బాగుంటది రిజల్ట్. అయితే ఇప్పుడు మీకు ఇప్పుడున్న సమస్యలు పురుగు బాగా పోయింది కదా, మళ్ళీ అంటే ఎన్ని రోజులు అవుతుంది? మామూలు మందులు కొడితే ఎన్ని రోజులు అవుతుంది? ఇది కొడితే ఎన్ని రోజులు? మామూలు అయితే 1 వీక్ బ్రదర్. అంతే. ఇది యాక్చువల్లీ 12 డేస్ పట్టుకుందండి. 2 వీక్స్ దాకా మీకు రాలేదు. ఒక రౌండ్ మందు కూడా సేవ్ అయింది. ఇంకా ఒక రౌండ్ మందు సేవ్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని రోజుల పంట అవుతుంది మినిమం? ఇది 50 బ్రదర్. 45-50 50 రోజుల పంట వచ్చేస్తుందా? ఇంకా రాలేదు, ఇంకా 50 డేస్ ఉంటుంది బ్రదర్. ఓహో, అదే మొత్తం టోటల్ గా దీని పంట కాలం 100 డేస్, 90 to 100 డేస్ ఉంటుంది. 90 to 100 డేస్. ఇప్పుడు 50 రోజులు అయింది. 50 రోజులు అయింది. ఓకే, ఎప్పుడు కొడతారు మందులు మామూలుగా అయితే పురుగుకి? యాక్చువల్లీ ఇది ఫ్లవరింగ్ వచ్చిన స్టేజ్ లో కొడతారు బ్రదర్. ఇవి పూత వచ్చే టైంలో కొడతారు. పూత ఎన్ని రోజులకు వస్తుంది? 30కి యాక్చువల్లీ స్టార్టింగ్ అవుతుంది. 40-45 కల్లా యాక్చువల్లీ లైట్ బాగా ఫుల్ పూత మీద ఉంటది బాగా. ఇంకా మందులు ఏమేస్తారు కింద మందులు కానీ? యాక్చువల్లీ అడుగున్నా డిఏపి వేస్తాము. తర్వాత ఒక 30 నుంచి 30 రోజుల మధ్యన 10 వారేస్తాం బ్రదర్. 10 వారేస్తారు. ఓకే, ఎంత ఇస్తారు ఎకరానికి? ఎన్ని కట్టలు? ఎకరాకు ఒక బస్తా బ్రదర్. ఎకరాకు ఒక బస్తా అంతే. సూర్యాస్త్ర అనేది మినుముకు మొత్తం పంటకాలం 100 రోజులు కదా, ఇప్పటికి 50 రోజుల పంట అయింది. ఎన్నిసార్లు కొట్టుకోవచ్చు అంటారు రైతు? సూర్యాస్త్ర అయితే యాక్చువల్ ఒక 2 times కొట్టుకోవచ్చు బ్రదర్. 2 times కొడితే నీకు పురుగు రాదు? మినుముకి 35 డేస్ ఒక పారి, 50 డేస్ ఒక పారి కొట్టుకుంటే చాలా బ్రదర్. ఇంకా రాదు. చాలా బాగుంది రిజల్ట్. చాలా బాగుంది రిజల్ట్. అంటే దిగుబడిని తగ్గించేది పురుగులే అంటావా మినుముల? ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా 100%. దిగుబడి తగ్గించేది మొత్తం ఇప్పుడు 12 క్వింటాల నుంచి 6 క్వింటాల్ రావడం పురుగే. ఖచ్చితంగా పురుగు ఓట్టుకోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది. అవును, మీ పురుగును అధిగమించినారు సూర్యాస్త్ర తోటి. చాలా బాగుంది రిజల్ట్. మంచిదన్న. థ్యాంక్ యూ.